నమస్కారం బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. నేను బ్రహ్మం. ఈరోజు మన ప్రత్యేక కార్యక్రమంలో సమాజంలో ముఖ్యమైన రెండు అంశాలపై చర్చించబోతున్నాం. అవే పురుషులకు నిర్వహణ హక్కు అంటే మెయిల్ మెయింటెనెన్స్ మరియు గృహహింస డొమెస్టిక్ వైలెన్స్. ఈ విషయాలు చాలా కాలంగా మహిళలపైనే దృష్టి సారించాయి. కానీ ఈ మధ్య కాలంలో పురుషులు కూడా బాధితులవుతున్న పరిస్థితులు పెరుగుతున్నాయి. న్యాయపరంగా పురుషులు ఎలాంటి హక్కులు కలిగి ఉన్నారు, గృహహింసకు గురైన పురుషులకు ఏ విధంగా న్యాయం కలుగుతుంది, ఈ అంశంపై పూర్తి అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఈరోజు ప్రత్యేక అతిథిగా మాలతి గారు ఉన్నారు. ప్రముఖ న్యాయవాది అడ్వకేట్ మాలతి గారు. ఆమె అనుభవంతో చట్టపరమైన అవగాహనతో మనకు విలువైన సమాచారం అందించబోతున్నారు. మరెందుకు ఆలస్యం, మాలతి గారికి వెల్కమ్ చెప్తాను. హలో మ్యామ్. హలో. ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది బేసిక్గా చాలామందికి అమ్మాయిలే తీసుకుంటారు, లేడీసే తీసుకుంటారని తెలుసు. కాకపోతే అబ్బాయిలకు కూడా మెయింటెనెన్స్ అనేది ఉందా మన చట్టపరంగా చూసుకుంటే? యాక్చువల్గా ఇప్పుడు 125 ఆఫ్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి అండ్ సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్, డీవీజీ యాక్ట్, ఇవి కూడా సెక్షన్ 20 ఆఫ్ డీవీజీ యాక్ట్, ఇవన్నీ ఉన్నాయి. ఏంటంటే ఫీమేల్ అంటే ఒక మహిళకి తనకు అనుకూలంగా ఉన్నాయి. అంటే ఈ సెక్షన్స్ కింద ఏ మహిళ అయినా వెళ్ళి మెయింటెనెన్స్ అనేది వేసుకోవచ్చు వాళ్ళ హస్బెండ్స్ మీద ఆర్ అంటే ఫాదర్ మీద, ఒకవేళ అన్మ్యారీడ్ అయితే. బట్ ఏంటంటే ఒకవేళ ఏమన్నా ఇప్పుడు చాలా చేంజెస్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మహిళలు కూడా బయటకు వచ్చి జాబ్ చేస్తున్నారు, ఈక్వల్గా సంపాదిస్తున్నారు. కాబట్టి కొన్ని అమెండ్మెంట్స్ ఏమైందంటే ఈవెన్ మేల్స్కి కూడా అంటే హస్బెండ్స్కి కూడా మెయింటెనెన్స్ అది ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టే చెప్పింది ఒకవేళ ఒక హస్బెండ్ తనను తను పోషించుకోలేడు అంటే ఏదైనా రీజన్ వల్ల, ఒకవేళ అన్ఎంప్లాయిడ్ ఉన్నాడు అంటే ఆయనకి ఉద్యోగం లేదు, లేకపోతే తనను తను పోషించుకునే పరిస్థితులు లేడు, ఆర్ డిజేబుల్డ్ అంటే ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అలాంటి అంటే తనను తను పోషించుకోలేడు కదా. కానీ వైఫ్ మాత్రం పోషించగలుగుతుంది అన్నప్పుడు ఆ వైఫ్ మీద హస్బెండ్ మెయింటెనెన్స్ కేసు అనేది వేసుకోవచ్చు. సో రీసెంట్గా వచ్చిన చేంజెస్ బట్టి ఏంటంటే మహిళలే కాదు, ఈవెన్ హస్బెండ్ అంటే వైఫ్సే కాదు, ఈవెన్ హస్బెండ్స్ కూడా మెయింటెనెన్స్ కేసు అనేది వేసుకోవచ్చు. అసలు మెయింటెనెన్స్ అంటే చట్టపరంగా నిర్వచనం ఏంటి మేడం? మెయింటెనెన్స్ అంటే ఏం లేదు, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మెయింటెనెన్స్ అంటే ఒకవేళ ఏ వైఫ్ అంటే ఏ మహిళ కానీ, ఎస్పెషల్లీ మెయింటెనెన్స్ వచ్చింది మహిళల కోసమే. సో ఏ మహిళ కానీ తను పోషించుకోలేదు, అసలు పోషించుకునే అవకాశం లేదు, చదువుకోలేదు, అట్లా ఉంటాయి కదా. ఒకవేళ సంపాదించుకుంటే ఓకే, బట్ తనను పోషించుకోలేదు అంటే మినిమం ఫుడ్, షెల్టర్, బట్టలు, ఇవి మెయిన్ బేసిక్ అమ్యూనిటీస్ ఎవరికైనా ఏ మనిషికైనా. సో ఈ మినిమం బేసిక్ నీడ్స్ కూడా తను పోషించుకోలేదు, తనను చూసుకోలేదు, ఒక డీసెంట్ లైఫ్ స్టైల్ లేకపోయింది, ఒక డిగ్నిఫైడ్ లైఫ్ స్టైల్ అనేది తాను ఇచ్చుకోలేనప్పుడు తను హస్బెండ్ మీద వెయ్యొచ్చు మెయింటెనెన్స్ కోసం. ఆ కేసు అనేది వేస్తే నెలకి మెయింటెనెన్స్ అనేది కోర్ట్ అనేది ఇస్తుంది. ఈవెన్ అన్మ్యారీడ్ ఉమెన్ కూడా వాళ్ళ ఫాదర్ మీద మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ ఫాదర్ కూతురు నెగ్లెక్ట్ చేసి అసలు మెయింటెనెన్స్ అనేది అంటే అసలు మనీ ఇవ్వట్లేదు, తను అసలు ఉండలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఫాదర్ మీద కూడా వేయచ్చు అండర్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి కింద. ఓకే, అంటే మెయింటెనెన్స్ అనేది ఎవరెవరు వేసుకోవచ్చు, ఒకవేళ వేసుకుంటే ఏ చట్టాల కిందకి వస్తుంది మేడం? ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది క్లియర్గా చెప్పాలంటే సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి ఏం చెప్తుంది అంటే ఎనీ ఉమెన్ అంటే ఏ మహిళ కూడా తన ఫాదర్ మీద అంటే ఒకవేళ అన్మ్యారీడ్ అయితే ఫాదర్ మీద వేయొచ్చు, లేకపోతే హస్బెండ్ మీద వేయొచ్చు. ఒకవేళ హస్బెండ్ తనని నెగ్లెక్ట్ చేస్తున్నాడు, తనకి డబ్బులు ఇవ్వట్లేదు, తను పోషించుకునే పరిస్థితులు ఉన్నప్పుడు తను వెళ్ళి తన హస్బెండ్ మీద కూడా కేసు అనేది వేయొచ్చు. ఇది కాకుండా పిల్లలు తండ్రి మీద వేయొచ్చు. ఇది కాకుండా సీనియర్ సిటిజన్స్ అంటే తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళు పోషించుకోలేరు, ఒక సీనియర్ సిటిజన్ అయినరు, వాళ్ళు ఒక ఏజ్కి వచ్చాక చేసుకోలేరు, ఆ తల్లిదండ్రులు కూడా పిల్లల మీద అంటే కొడుకుల మీద సెక్షన్ 125 కింద మెయింటెనెన్స్ అనేది వేయొచ్చు. ఇది కాకుండా సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే వైఫ్ తన హస్బెండ్ మీద వేయొచ్చు మెయింటెనెన్స్ కోసం. ఇప్పుడు అంటే ఈవెన్ సపరేట్ కాకపోయినా కూడా మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు హస్బెండ్ అని ప్రాబ్లం ఫేస్ చేసే ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళి హస్బెండ్ మీద వేయొచ్చు. ఈవెన్ డీవీజీ యాక్ట్ కింద కూడా సెక్షన్ 20 కింద అనేది వేయొచ్చు. సో మెయింటెనెన్స్ అంటే ఏంటంటే నెల తన అవసరాల బట్టి ఇంత డబ్బులు అనేది తనకి ఇవ్వాలి, ఆ మెయింటెనెన్స్కి అనేది ఇవ్వాలి. సో దాని కింద వేసే కేసులనే మెయింటెనెన్స్ కేసెస్ అంటాం.
అంటే ఈ మధ్య కాలంలో ఈ మెయింటెనెన్స్ కేసుల్లో ఏమైనా చట్టపరంగా సవరణలు ఏమైనా జరిగాయంటారా? యా, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, సెక్షన్ 125 సిఆర్పిస్లో ఏం చెప్తుంది, ఎనీ మహిళ అంటే ఏ ఉమెన్ అయినా సరే వెళ్ళి తన హస్బెండ్ మీద వేయొచ్చు. బట్ ఇప్పుడు చాలా కాలం అనేది మారింది, చాలా అంటే చేంజెస్ వస్తున్నాయి. నేను చెప్తున్నట్టు వైఫ్ అండ్ హస్బెండ్ ఈక్వల్గా సంపాదిస్తున్నారు. మేబీ సమ్ టైమ్స్ వైఫ్ హస్బెండ్ కంటే ఎక్కువ సంపాదించే సందర్భాలు కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు. సో అలాంటి సందర్భాలు ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ హస్బెండ్ తను పోషించుకోలేడు, అసలు అన్ఎంప్లాయిడ్ ఉన్నాడు, లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు, అలాంటి పరిస్థితులు ఏంటంటే ఆ హస్బెండ్ వెళ్ళి వైఫ్ మీద మెయింటెనెన్స్ వేయొచ్చు. ఇది రీసెంట్గా వచ్చిన సవరణ. అంటే ఇప్పుడు ఏమంటే సుప్రీంకోర్టు నోటీస్ చేసింది, మహిళలకే కాదు ఈవెన్ మగవాళ్ళకి కూడా మెయింటెనెన్స్ కేసు అనేది అవసరము, మెయింటెనెన్స్ అనేది వేయొచ్చు అని చెప్పేసి. ఓకే, మనతో మాట్లాడేందుకు లైవ్ ఫోన్ కాల్లో మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు. రాజు నిజామాబాద్ నుంచి. రాజు గారు నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? స్వామి మాది అంటే 95లో మ్యారేజ్ అయింది స్వామి. ఓకే, వినిపిస్తుందండి, చెప్పండి. నమస్కారం స్వామి. చెప్పండి. మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ స్వామి. మాది 95లో మ్యారేజ్ అయింది. మాకు అమ్మాయిలమ్మ. ఓకే. అయితే మా మిస్సెస్ ని మేమే చదివించి ఆమె 10th కాగానే మేము మాకు మ్యారేజ్ చేశారమ్మా. మీ మిస్సెస్ ని ఆమె 10th చదువుతున్నప్పుడే మాకు మ్యారేజ్ చేశారు. ఓకే. అయితే ఆమెకి టీచర్ ఉద్యోగం వచ్చేదాకా చదివించానమ్మా మేమే. ఆమె టీచర్ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చినాక ఇంకా మాకు అసలు నేను చెప్తే వినడం లేదు. మా మీద అన్ని 498 307 కూడా పెడుతుంది మేడం ఆమె. ఇప్పుడు 307 కూడా మాకు కోర్టు ట్రయల్ కూడా నడిచిందమ్మా. తప్పుడు కేసులు పెట్టి విట్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ ని పెట్టారమ్మా. ఇప్పుడు నేనేమో మా ఇంట్లో పెట్రోల్ పోసారన్నట్టు రాశారు ఆమె కంప్లైంట్ లో. అయితే అది కూడా మే 9కి పెట్రోల్ పోస్తే జూన్ 12 పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందమ్మా ఆమె. అర్థం కాలేదు. మే 9న పెట్రోల్ పోసారని రాశారు కంప్లైంట్ లో. జూన్ 12న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారమ్మా వాళ్ళు. 2020లో, అది ఇప్పుడు కాదు. ఓకే. అయితే 2020లో జైలుకు కూడా 34 రోజులు జైలు కూడా పంపారమ్మా నన్ను. నేను మా అమ్మ నాన్నలకు ఒక్కటే కొడుకుని, నాకు అక్క ఇల్లు లేరు, అన్నదమ్ములు లేరు. ఓకే అమ్మా. అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారమ్మా. ఇప్పుడు మా అమ్మ కూడా అంటే 70 years ఓల్డ్ అమ్మా, పెద్ద మనిషి అమ్మ. అసలు తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు విట్నెస్ ను కూడా ఆమె ఇప్పుడు మా ఇంట్లో నేను పెట్రోల్ పోస్తానంట, మా గల్లీలో ఎవరు చూడలేదంట. ఆమె ఎక్కడైతే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారో ఎడపల్లని మా పక్క గ్రామం, ఆ ఊరిని ఇద్దరిని ఫ్రెండ్స్ ని పోలీస్ వాళ్ళని పిలిపించినాడు. ఆమెలను పిలిపించి వాళ్ళ విట్నెస్ పెట్టుకుందమ్మా ఆమె. నిన్న కోర్టుకు కూడా వాళ్ళే వచ్చి అవును మేము చూసినాం, కాకపోతే పోసేటప్పుడు చూడలేదు కానీ పెట్రోల్ పోసారు అని ఆమె వచ్చి చెప్పింది వాళ్ళ ఇంటి ముందే. మేము వెళ్ళాము. చెప్పిన వాళ్ళు ఎవరు? చెప్పిన వాళ్ళు విట్నెస్లు ఎవరు? ఆమె ఫ్రెండ్స్ అమ్మా. ఓకే. వాళ్ళు నాకు తెలియని కూడా తెలియదు. వాళ్ళు ఎలా చూసారంట పెట్రోల్ పోస్తున్నప్పుడు? అమ్మా వాళ్ళు ఎలా చూసారంట? మీ ఇంట్లో ఎందుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్? వచ్చారంట, అప్పుడప్పుడు వస్తారు. ఆమె నాకు ఫ్రెండే ఆమె. మేము అప్పుడప్పుడు వెళ్తున్నాం వాళ్ళ ఇంటికని చెప్పారమ్మా. అన్ని అబద్ధాలు సాక్ష్యాలు చెప్పుకుంటా ఇవాళ నా పరిస్థితి ఏం చేస్తారో కూడా అర్థమవుతలేదు అమ్మా నాకు. నాకు ఒక్కటి చెప్పండి, ఆమెకి ఏం కావాలంట? ఆమెకి ఇప్పటికీ మేము 4.5 ఎకరాల పొలం ఇచ్చామమ్మా. అయితే నేను బోధనలో ఇల్లు కట్టాను. ఆ ఇల్లు కూడా కావాలని ఆమె కోరిక. అది ఇస్తే నేను విడాకులు ఇస్తానని బెదిరింపులు. మీ అడ్వకేట్ ఎవరండి? మీ అడ్వకేట్ ఏమంటున్నారు? మీ లాయర్ ఏమంటున్నారు మీతో? మా అడ్వకేట్లు ఏం కాదు, ఆమె అన్ని తప్పుడు కేసులు పెట్టింది కాబట్టి మీరే గెలుస్తారు అన్నట్టుగానే నాకు భరోసా ఇస్తున్నారు. కానీ సాక్ష్యాలన్నీ ఆమె దిక్కున్నట్టుగానే అంటే ఉన్నాయమ్మా. అంటే ఇప్పుడు తప్పుడు సాక్ష్యాలు వచ్చి చెప్తున్నారు. అది కూడా ఇద్దరు పేర్లు వస్తే ఒక్క ఆమె నచ్చింది. ఒక్క ఆమె వాళ్ళ కొడుకు ఏదో ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయ్ అంట. ఆమెకి బెదిరించాడంట ఆయన. ఆయన నువ్వు ఎందుకు పోతున్నావు అందరి మధ్యలో, నువ్వు చూసావా, చూడకుండా నువ్వు పోయి ఒక సంసారం ఎందుకు నాశనం చేస్తావు అమ్మా అని చెప్పేస్తే ఒక ఆమె ఆగిపోయింది, రాలే. ఒక్క ఆమెనే వచ్చి నిన్న అవును నేను వెళ్తే మేమిద్దరం వెళ్ళాము. అయితే మాకు ఆమె వచ్చి చెప్పింది ఇట్లా పెట్రోల్ పోసాడని చెప్పింది ఏడుచుకుంటూ వచ్చి అని. ఇక్కడ కూడా కోర్టులో కూడా సాక్ష్యం చెప్తున్నారు. అని ఏం చెప్తుందో అర్థమవుతుందమ్మా. ఇప్పుడు మీ దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉంది?
మా గల్లోళ్ళు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా గల్లోళ్ళు ఎవ్వరైనా చెప్పానమ్మా. ఇప్పుడు చెప్పానండి. పెట్రోల్ ఇన్సిడెంట్ పక్క పెడితే ఆమె మిమ్మల్ని హరాస్ చేస్తున్నట్టు మీ దగ్గర చిన్న ఎవిడెన్స్ కూడా లేదా? వాట్సాప్ చాటో లేకపోతే ఏదన్నా కాల్ అలాంటిది, ఫోన్ కాల్ లేదా వాట్సాప్ చాట్ అలాంటివి మీ దగ్గర ఏం లేవా? ఏం లేవు మా. వాస్తవానికి ఆమె టీచర్ జాబ్ ఆమె బిచ్చుకుందలో ఎంప్లాయ్ చేసింది. అయితే ఆ రోజు బిచ్చుకుందలో ఉన్న టైంలో ఆమె వేరే వాళ్ళ ఒక టీచర్ తో మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతావు మగవాళ్ళతో అని అంటే అన్నందుకు నాకు ఈ టార్చర్ అమ్మా. 70లో 498 పెట్టింది. ఇది ఎప్పుడు జరిగిందండి అమ్మా? ఏ సంవత్సరం జరిగింది ఇది? ఈ ఫోన్ మాట్లాడటమమ్మా ఈ పెట్రోల్ ఇన్సిడెంట్, ఈ కేసు వేయడం ఇదంతా 2020లో పోసాడు అని చెప్పేసి పెట్టేద్దాం. ఓకే, కేసు 2020 నుంచి నడుస్తుంది అమ్మా. కేసు 2020 నుంచి నడుస్తుందా? నడుస్తూనే ఉందమ్మా, ఇప్పటి వరకు నడుస్తుంది. ఇప్పుడు విట్నెస్ వస్తున్నారు, ఇప్పుడు వచ్చారు విట్నెస్లు మొన్న, మొన్న. ఓకే, అమ్మా 7వ తారీఖు నాడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీకు మినిమం ఎవిడెన్స్ అనేది ఏదైనా ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే ఆమె వేసిన అలిగేషన్స్ మీద ఏదైతే అబద్ధాలు ఉన్నాయో అవన్నీ అంత తప్పు ప్రూవ్ చేయడానికి మీ దగ్గర కరెక్ట్ ప్రాపర్ ఎవిడెన్స్ అనేది ఉండాలి. సో ఇదేంటంటే కూర్చొని ప్రాపర్గా డిస్కస్ చేసుకొని చేసే కేసు ఇది. నేనేమంటున్నా అంటే మీ పేరేంటండి? నా పేరమ్మా? మీ పేరే రాజు అమ్మా. రాజు. సారీ రాజు. సో మీరు ఏం చేయండి అంటే ఈ షో అయిపోయిన తర్వాత ఒకసారి కాల్ చేయండి, నేను క్లియర్గా ఎవిడెన్స్ ఎట్లా చేయాలని చెప్పేసి మీకు చెప్తా. ఎందుకంటే అది షోలో చెప్పేది కాదు, అది ఎవిడెన్స్ ముఖ్యమండి దీనికి. అండ్ ఆమె ఏదైతే అలిగేషన్స్ వేసిందో అదంతా కూడా తప్పు అలిగేషన్స్ ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ప్రాపర్ కౌంటర్ ఎవిడెన్స్ అనేది మీకు ఉండాలి. సో అది ఎట్లా చేయాలి ఏం చేయాలని షో తర్వాత చెప్పడం బెటర్ ఇప్పుడు షోలో కంటే. ఓకే, ఇప్పుడు 2020 అంటున్నారు కాబట్టి 2020లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి మేడం? ఇప్పుడు 2020 సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమున్నాయంటే ఫీమేల్స్కే కాదు ఈవెన్ మేల్స్ కూడా, అంటే ఆడవాళ్ళకే కాదు ఈవెన్ మగవాళ్ళకి కూడా మెయింటెనెన్స్ అనేది అవసరము, మెయింటెనెన్స్ అవి వెయ్యాలి. ఎందుకంటే ఆడవాళ్ళకే బెనిఫిట్స్ కాదు, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సంపాదిస్తున్నారు, బయటకు వచ్చి చదువుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, చాలా చేంజెస్ అనేది వచ్చాయి. సో ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఎంత రైట్స్ ఉన్నాయో మగవాళ్ళకు కూడా అంత ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, కంప్లీట్గా అను. బట్ అట్లీస్ట్ మెయింటెనెన్స్ కేసెస్ మాత్రం ఈవెన్ మగవాళ్ళు కూడా వేయొచ్చు. ఇది చాలా మందికి తెలీదు. ఏంటంటే ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే వాళ్ళ హస్బెండ్స్ మీద మెయింటెనెన్స్ కేసు వేయచ్చు, మగవాళ్ళకి వేయరాదని చాలామంది అపోహపడతారు. బట్ అది కరెక్ట్ కాదు. ఈవెన్ హస్బెండ్స్ కూడా వాళ్ళ వైఫ్ మీద వేయచ్చు, ఒకవేళ వాళ్ళు పోషించుకునే పరిస్థితులు లేదు అండ్ వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ లేదు, అంటే ఒకవేళ అన్ఎంప్లాయిడ్ ఉన్నా లేకపోతే మెంటల్లీ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నా వేయచ్చు. ఇందాక మీరు అన్నట్లు అందరూ అనుకునే ఒక అపోహ ఏంటంటే మహిళలకు మాత్రమే ఈ మెయింటెనెన్స్ వర్తిస్తుందని అందరికీ తెలుసు. బట్ భర్తలకు ఎలా ఈ మెయింటెనెన్స్ అనేది వర్తిస్తుంది? భర్తలకు ఎలా మెయింటెనెన్స్ వర్తిస్తుంది అంటే సెక్షన్ 125 సిఆర్పిసి కింద అమెండ్మెంట్ జరిగింది. ఏదంటే ఆడవాళ్ళకే కాదు మేల్స్ కూడా వేయొచ్చు అని చెప్పేసి. ఈవెన్ సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా ఈ సవరణ అనేది జరిగింది. అది అప్పుడు కూడా హస్బెండ్స్ వేయొచ్చు. ఓన్లీ డీవీస్లో మాత్రం చేంజెస్ లేవు, ఈ 2 యాక్ట్స్లో కూడా చేంజెస్ తీసుకొచ్చి ఈ సెక్షన్స్ కింద మీరు కేసు పెట్టుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు నిర్ధారించింది. నాకు తెలిసి చాలా తక్కువ కేసెస్ ఫైల్ అయినాయి, అంటే చాలామంది మెన్కి తెలీదు ఈ కేసెస్ చాలా మినిమం రేర్గా లెక్క పెట్టే కేసెస్ ఉన్నాయి అంతే. అంటే భర్త ఎలాంటి సందర్భాల్లో ఈ మెయింటెనెన్స్ అనేది కోరవచ్చు? ఒకవేళ వాళ్ళు అన్ఎంప్లాయిడ్ ఉన్నారు లేదా తనని తాను మెయింటైన్ చేసుకునే, మెయిన్ చూడాల్సింది ఏంటంటే తనని తాను మెయింటైన్ చేసి పోషించుకునే పరిస్థితులు లేడు. రీజన్ ఏమన్నా వ్యాలిడ్ రీజన్ కావచ్చు, మేబీ జాబ్ ఉండకపోవడము, వైఫ్ తనకంటే ఎక్కువ సంపాదిస్తుంది అన్నప్పుడు కూడా, వైఫ్ తనకంటే ఎక్కువ సంపాదిస్తుంది తనని తను పోషించుకోవచ్చు అండ్ హస్బెండ్ కూడా పోషించే లెవెల్లో ఉంది అన్నప్పుడు హస్బెండ్ అనేది వేయొచ్చు. సో ఇలాంటి కండిషన్స్ అనేది ఉంటాయి. ఆ కండిషన్స్ ఉంటే ఏ హస్బెండ్ అయినా వేయచ్చు వైఫ్ మీద. బేసిక్గా కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే భర్త భార్య మీద కానీ భార్య భర్త మీద కానీ మెయింటెనెన్స్ వేస్తారు. అంటే ఇద్దరు ఒకే సమయంలో మెయింటెనెన్స్ కేసులు అనేది వేసుకోవచ్చు. హస్బెండ్ వైఫ్ మీద వేయొచ్చు, వైఫ్ హస్బెండ్ మీద వేయొచ్చు. ఇద్దరు ఎట్ ఏ టైం మెయింటెనెన్స్ కేసెస్ అనేది వేయొచ్చు. ఇద్దరు కోర్టుకి వెళ్ళి నాకు మెయింటెనెన్స్ కావాలని వేయొచ్చు. బట్ ఏంటంటే అక్కడ ఇప్పుడు కోర్టులో ప్రొసీడింగ్స్ జరిగి అంటే వాళ్ళు అసెట్స్ అండ్ లయబిలిటీస్ వేస్తారు, హస్బెండ్ వేస్తాడు, వైఫ్ వేస్తాడు, ట్రాన్సాక్షన్స్ చూపిస్తారు, శాలరీ ఎంత అని చూపిస్తారు. మెయిన్గా ఏం చూస్తారంటే వాళ్ళు ఇద్దరు లైఫ్ స్టైల్స్ ఉన్నాయి, లైఫ్లో మెయింటెనెన్స్ అనేది ఎట్లుంది లెక్కలు మొత్తం వేస్తారు. అంటే అక్కడ అసెట్స్ చూస్తారు,
లయబిలిటీస్ కూడా చూస్తారు. ఆ పిటిషన్ కూడా వేయాలి, అన్ని కరెక్ట్ ఉన్నాయి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇద్దరిది కూడా పోల్చి చూస్తే ఎవరికి వేయాలి అనేది కోర్టు అనేది నిర్ధారిస్తుంది. ఒకవేళ మెయింటెనెన్స్ కేసు వేయాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం? మెయింటెనెన్స్ కేసు వేయాలంటే ఏమి లేదు, ఫస్ట్ ఒక అడ్వకేట్ని కలిసి ఇట్లా ఇప్పుడు మెయింటెనెన్స్ వేయాలి అంటే ఖచ్చితంగా డివోర్స్, చాలామందికి ఇది ఒక అపోహ ఉంటుంది ఏంటంటే మెయింటెనెన్స్ అనేది డివోర్స్ తర్వాతనే వేయాలి లేకపోతే లేదు అని చెప్పేసి. బట్ అట్లా కాదు, ఈవెన్ కలిసి ఉన్నప్పుడు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉన్నప్పుడు కూడా వైఫ్ హస్బెండ్ మీద మెయింటెనెన్స్ వేయచ్చు. ఎప్పుడు అంటే ఒకవేళ హస్బెండ్ వైఫ్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నాడు, అసలు డబ్బులు ఇవ్వట్లేదు, తన మినిమం అమ్యూనిటీస్ కూడా ఇవ్వట్లేదు, అంటే బేసిక్ నీకు చెప్పాను కదా ఫుడ్ షెల్టర్ క్లోతింగ్ అలాంటివి కూడా అసలు ఇస్తలేడు, ఏం పట్టించుకుంటలేడు, తినడానికి ఇంట్లో తిండి కూడా ఉంచట్లేదు, అట్లాంటి కొన్ని కండిషన్స్ వింటూ ఉంటాం. సో అలాంటి సందర్భాల్లో వైఫ్ ఇంట్లో వండుకుంటా కూడా మెయింటెనెన్స్ కేసు, లేకపోతే వైఫ్ని ఇగ్నోర్ చేసేసి ఇంట్లో వైఫ్ని వదిలేసి హస్బెండ్ ఇంకెక్కడో వేరే దగ్గర ఉంటున్నాడు, వైఫ్ని పట్టించుకోవట్లేరు అన్నప్పుడు కూడా వైఫ్ హస్బెండ్ మీద కేసు వేయచ్చు అంటే సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి కింద. ఒకవేళ మెయింటెనెన్స్ కేసు వేసుకోవాలని అనుకుంటే ఎలాంటి ఆధారాలు అవసరం? ఒకవేళ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఎవిడెన్స్ అనేది వెయ్యాలి. ఇప్పుడు ఏంటంటే తన లైఫ్ స్టైల్ ఏంటో చూపించాలి, అంటే నెలకి తనకు ఎన్ని ఖర్చులు ఉన్నాయి, ఫుడ్ నుంచి మొదలు పెడితే క్లోదింగ్ వరకు, అండ్ మిగతా మిసలేనియస్ ఏవైతే ఉంటాయో అంటే ఎక్సెట్రా ఖర్చులు ఉంటాయి కదా ఎవరికైనా. సో నెలకి ఇంత ఖర్చు అవుతాయి, ఎట్లా అంటే ఫుడ్ షెల్టరు, ఇది కాకుండా రెంట్, ఇవన్నీ కాకుండా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కొంతమంది కొన్ని ఖర్చులు ఉంటాయి, లేకపోతే ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ అలాంటి మెయింటెనెన్స్ ఖర్చులు, ఇంకా ఎన్నో ఖర్చులు ఉంటాయి. అవన్నీ కూడా లెక్క కట్టేసి ఒక పెటిషన్ లాగా తయారు చేసి కోర్టులో వేయాలి. ఆ తర్వాత దాంతోపాటు ఇప్పుడు ఒకవేళ వైఫ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వైఫ్ గురించి చెప్తున్నాను, ఒకవేళ వైఫ్ కనుక మెయింటెనెన్స్ కేసు వేస్తే తన ఖర్చులు ఒక దిక్కు చూపిస్తూ ఇంకో సైడ్ హస్బెండ్ ఆదాయం ఎంత, నెలకి ఎంత అంటే ఎంత వస్తుంది, ఎంత శాలరీ వస్తుంది ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి దాని నుంచి వచ్చే ఆదాయం, అది కాకుండా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే చూపిస్తున్నారో ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో ఎంత మనీ అనేది ట్రాన్సాక్షన్స్ అవుతుంది, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని కన్సిడర్ చేసుకొని ఇది అది చూసుకొని దాని తగ్గట్టు జడ్జ్ గారు డిసైడ్ చేస్తారు, అంటే కోర్ట్ అనేది డిసైడ్ చేస్తుంది ఎంత అమౌంట్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి. ఇందాక మీరు అన్నట్టు ఆదాయం అంటున్నారు, ఒకవేళ ఆదాయం దాచితే ఏం జరుగుతుంది? ఒకవేళ కనుక కరెక్ట్గా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే శాలరీ విషయంలో కానీ హస్బెండ్ కానీ లేకపోతే వైఫ్ కానీ తప్పుడు సమాచారం ఇచ్చినారు అంటే ఒకవేళ ఎగ్జాంపుల్ హస్బెండ్ శాలరీ 50,000 ఓకే, బట్ 50,000 కాదు అనుకుంటే ఒకవేళ 30,000 అని అబద్ధం చెప్పినా, లేదా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఏదైనా మ్యానిపులేట్ చేసి ఏదైనా ఫోర్స్డ్ చేసి తప్పుడు పెట్టినా, అలాంటి అంటే రికార్డ్స్లో ఉన్న ఏవైనా మ్యానిపులేట్ చేసి దాన్ని ఫ్రాడ్ చేసి ఒకవేళ కోర్టులో కనుక వేస్తే వాళ్ళకి శిక్ష అనేది పడుతుంది. అంటే ఇప్పుడు చీటింగ్ అఫెన్స్ ఎట్లా అట్రాక్ట్ అవుతుందో అట్లా అట్రాక్ట్ అయ్యి వాళ్ళ మీద కేసు అనేది కోర్టే వేస్తుంది. ఈ మెయింటెనెన్స్ అనేది విడాకుల తర్వాతే తీసుకోవాలన్నా లేకపోతే విడాకులు అవ్వకుండానే మెయింటెనెన్స్ కోరవచ్చా? ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే విడాకులతోని సంబంధం లేదు, చాలామంది అదే చెప్తున్నాను, విడాకులు తీసుకుంటేనే మెయింటెనెన్స్ వెయ్యాలని కాదు, విడాకులు తీసుకుంటే వేసేది ఆలిమని అంటే భరణం అనేది ఇస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ ఎట్లా అంటే ఒక వైఫ్ ఎనఫ్ మనీ వస్తలేదు హస్బెండ్ నుండి, ఆర్ హస్బెండ్కి తను పోషించుకోలేడు అన్నప్పుడు వైఫ్ మీద ఇట్లా ఒకరి మీద ఒకరు కేసు అనేది మెయింటెనెన్స్ వేయచ్చు. అట్లనే అన్మ్యారీడ్ అమ్మాయి ఉంది అంటే పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇంట్లో ఉంది అన్నప్పుడు కూడా తన ఫాదర్ మీద ఒకవేళ ఫాదర్ పట్టించుకుంటలేడు అన్నప్పుడు ఫాదర్ మీద కూడా కేసు వేయచ్చు. సో అది ఏదో ఒక రూపంలో వాళ్ళు మెయింటెనెన్స్ అనేది తీసుకోవచ్చు. సో ఈ మెయింటెనెన్స్ కేసు వేసినప్పుడు కూడా ఏంటంటే ఒక మెయింటెనెన్స్ కేసు వేసినప్పుడు గ్రాడ్యువల్లీ ఎప్పుడైనా సరే మంత్స్ నడుస్తుంది, ఇయర్స్ నడుస్తుంది, ఇట్లా వెయ్యగానే వెంటనే మెయింటెనెన్స్ అనేది కేసు అనేది డిస్పోజ్ కాదు, కోర్టులో కేసు అనేది స్లోగా నడుస్తుంది. సో మెయిన్ కేసు డిస్పోజ్ అయ్యే లోపల ఇంటరిమ్ రిలీఫ్ కూడా ఇస్తారు. ఇంటరిమ్ రిలీఫ్ అంటే టెంపరరీ రిలీఫ్. సో కోర్టులో మనం వేసేటప్పుడు ఏంటంటే ఇంటరిమ్ కూడా మనం అడగొచ్చు, అంటే అట్లీస్ట్ మెయిన్ కేసు డిస్పోజ్ అయ్యే వరకు మంత్లీ కొంచెం అప్పటిదాకైనా వెయ్యండి అని చెప్పేసి టెంపరీ కూడా మెయింటెనెన్స్ అనేది అడగొచ్చు. అంటే కేసు వేసిన వెంటనే దాని టైం పీరియడ్ కూడా ఎట్లుంటుంది అంటే 3 months నుంచి 6 months వరకు ఉంటుంది. ఆ టైం పీరియడ్ లోపల అట్లీస్ట్ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కొత్తగా చెప్పింది ఏంటంటే ఒకవేళ ఎవరైనా మెయింటెనెన్స్ కేసు వేస్తే టెంపరరీ రిలీఫ్ మెయిన్ కేసు డిస్పోజ్ అయ్యే వరకు టెంపరీగా ఇంటరిమ్ రిలీఫ్ అనేది వేయండి, అంటే అట్లీస్ట్ 3 to 6 months లోపల ఈ అంటే ఏదైతే టెంపరీగా వేసుకున్న పిటిషన్ ఉందో అది క్లోజ్ చేసేసి అట్లీస్ట్ ఆమెకు వచ్చేటట్టు చేసిన తర్వాత మెయిన్ పిటిషన్ అయ్యే వరకు టైం పడుతుంది. అప్పటిదాకైతే తనను తాను అంటే
పోషించుకోవాలి కదా. సో అందాక టెంపరీగా అయితే ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చారు. ఒకవేళ భర్త ఉద్యోగం చేస్తున్నా కూడా ఈ మెయింటెనెన్స్ కేసు అనేది వేసుకోవచ్చు అంటారు? డిపెండ్స్ అండి. ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ హస్బెండ్ సంపాదించుకుంటున్నాడు, ఇనఫ్ మనీ వస్తుంది, అప్పుడు వైఫ్ మీద వేసే అవకాశం లేదు. ఎందుకంటే తనకు ఆల్రెడీ మనీ వస్తున్నాయి. అదే నేను చెప్తున్నాను, మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు వేస్తారు, తనని తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడే. సో ఆల్రెడీ ఉద్యోగం నుండి సంపాదిస్తున్నాడు అన్నప్పుడు తను మెయింటెనెన్స్ వేయలేడు. ఓకే. ఈవెన్ వైఫ్ కూడా ఒకవేళ ఇన్నఫ్ మనీ సంపాదిస్తుంది, ఈవెన్ హస్బెండ్ కంటే ఎక్కువ సంపాదిస్తుంది, చాలా బాగా సంపాదిస్తుంది అన్నప్పుడు యూజువల్గా మెయింటెనెన్స్ కేసులో ఈ మధ్యలో వైఫ్స్కి కోర్ట్ అనేది మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తలేదు. చూస్తుంది ఎంత సంపాదిస్తున్నారు ఇద్దరు. ఒకవేళ ఆమె అంతా ఇనఫ్ సంపాదించుకుంటుంది, తన లైఫ్ స్టైల్ దగ్గర సంపాదించుకోగలుగుతుంది అన్నప్పుడు మెయింటెనెన్స్ రిజెక్ట్ చేస్తుంది కోర్ట్. ఓకే, ధన్యవాదాలు మేడం. మీ విలువైన సమయాన్ని మా బీఆర్కే ప్రేక్షకులకు ఇచ్చినందుకు, అదేవిధంగా అనేక సలహాలు సూచనలు కూడా ఇచ్చినందుకు. సో చూసారుగా, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా మెయింటెనెన్స్ కేసు అనేది వేసుకోవచ్చు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అబ్బాయిలు చాలామంది అనుకుంటూ ఉంటారు మెయింటెనెన్స్ కేసు అనేది ఓన్లీ మహిళలకు మాత్రమే వర్తిస్తుంది, అబ్బాయిలకు వర్తించదు, పురుషులకు వర్తించదు అనుకుంటారు. పురుషులకు కూడా ఈ మెయింటెనెన్స్ కేసు అనేది వర్తిస్తుంది. సో ఇది ఈనాటి ఎపిసోడ్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.